మందిరం పట్ల, సంఘం పట్ల దేవుని బిడ్డగా, విశ్వాసగా మనకి బాధ్యత ఉండాలి. ఇది నాది కాదు, నేనేదో జస్ట్ వెళ్ళొస్తాను అన్నట్టుగా మనము ఉండకూడదండి. ఎందుకంటే బాధ్యత లేని వారిని ప్రభు ఇష్టపడ్డం. ప్రతి ఒక్కరి పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు కనుక ఆయన యొక్క పని పట్ల మనం కూడా బాధ్యతను కలిగి ఉండాలి. ఎందుకనంటే మన దగ్గర డబ్బు లేదు, మనం దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి మన యొక్క మందిరం కొరకు, మన సంఘం కొరకు మనమే బాధ్యత కలిగి ఉండాలి. డబ్బు ఉందనుకోండి, బాధ్యత లేకపోయినా పర్లేదు, డబ్బుని వెదజల్లితే సంఘం అభివృద్ధి అయిపోద్ది, డబ్బుని ఎలా గిరాటేస్తే మందిరం అయిపోద్ది. అవునా కాదా? కొన్ని మందిరాలు మనం చూస్తాం, కోటీశ్వర్ల యొక్క మందిరాలు, వీళ్ళకి వెళ్ళినప్పుడు ఏముండదు, వీళ్ళకి వచ్చేసరికి నిలబెట్టేసి ఉంటుంది. ఎందుకంటే డబ్బు అలా గిరాటైతే చాలు, క్షణాల్లో మందిరాలు నిలబడిపోతాయి. డబ్బులు వెదజల్లితే చాలు, ఎక్కడి నుంచి జనం పొలమని డబ్బు కోసం అని వచ్చేస్తారు. ఇప్పుడు మనకు డబ్బు లేదు, అధికారం లేదు, పదవులు లేవు.